రైతన్న బతుకు మీ TNN లో. భవిష్య జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతకరీత్యా ఏమైనా సమస్యలున్నా, విద్యా వ్యాపారంలో మీకు కలిగే సమస్యలకు చక్కటి పరిష్కారాలను అందజేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు పండిత బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క సమస్యలను తెలిపి పరిష్కారాలను తెలియండి. నమస్కారం. నమస్కారం. ముందుగా మనము ప్రతిరోజు ఒక యోగం గురించి అవునమ్మా, ప్రతిరోజు కూడా ఒక యోగాన్ని మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. చెప్పండి. ఈరోజు గురు చండాల యోగం అంటే ఏంటి? అవునమ్మా, ఈ యోగాల్లో చాలా విశిష్టమైన యోగం అనేది మనకి తర్వాత మిగతా రోజుల్లో కార్యక్రమాల్లో కూడా మనం గజకేసరి యోగం, బుధాదిత్య యోగం, అమల యోగం ఇలాంటి ప్రశస్తమైన యోగాలన్నీ కూడా చెప్పుకున్నాం. గురుచండాల యోగం అనేది మరి అశుభయోగంలో ఒకటి గురుచండాల యోగం. ఈ గురుచండాల యోగంలో గురువు రాహు కలవటం వల్ల ఈ యోగం అనేది ఏర్పడుతుంది. అంటే గురువు రాహు కలయికే కాకుండా గురువు రాహు దృష్టితోటి కూడా, అంటే సప్తమ దృష్టితో ఏర్పడేది కూడా గురుచండాల యోగం అంటారు. అంటే గురువు అనేవాడు ధనకారకుడు. అంటే ధనానికి కొన్ని సమస్యలనేవి కూడా, ఆటంకాలనేవి కలుగుతాయి, సంతాన సమస్యలు కూడా కలుగుతాయి గురుచండాల యోగం వల్ల. అయితే గురుచండాల యోగంలో ఇక్కడ ఇంకొక గురువు అనేవాడు రాహు నక్షత్రంలో ఉంటే కూడా కలుగుతుంది, రాహు అనేవాడు గురు నక్షత్రంలో ఉంటే కూడా కలుగుతుంది. చాలా మంది కూడా అనుకుంటారు మరి గురువు రాహు కలిస్తేనే గురుచండాల యోగం కలుగుతుంది అని అనుకుంటారు. కానీ వాస్తవంగా ఏంటంటే గురు రాహువులు కలయికే కాకుండా గురువు మీద రాహు సప్తమ దృష్టి ఉండి, రాహు మీద గురువు సప్తమ దృష్టి మరి ఉండటం వల్ల కూడా ఈ గురుచండాల యోగం అనేది ఏర్పడుతుంది. గురువు అనేవాడు రాహు నక్షత్రంలో ఉండటం వల్ల కూడా ఏర్పడుతుంది, రాహు గురు నక్షత్రంలో ఉండటం వల్ల కూడా ఈ గురుచండాల యోగం అనేది ఏర్పడుతుంది వాస్తవంగా. అయితే ఈ గురుచండాల యోగంలో మరి రాహు సంబంధించిన మరి నక్షత్రాలు ఉంటాయి. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రంలో మరి గురువు ఉంటే కూడా గురుచండాల యోగం అనేది ఏర్పడుతుంది. రాహు అనేవాడు గురువు యొక్క మరి నక్షత్రాల్లో ఉన్నా కూడా, అంటే పునరోసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాల్లో ఉన్నా కూడా ఈ గురుచండాల యోగం అనేది ఏర్పడుతుంది వాస్తవంగా జాతకంలో. అంటే ఏ జాతకంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది? అంటే ఏ జాతకంలో అయినమ్మా మన హోరోస్కోప్ను అనాలిసిస్ చేస్తుంటే గురువు యొక్క జాతకంలో గురు రాహులన్నీ ఎక్కడ కలిశారు, అంటే ఎలా కలిశారు, అంటే గురువు రాహు నక్షత్రంలో ఉన్నాడా, రాహు అనేవాడు గురు నక్షత్రంలో ఉంటే అప్పుడు మనకి గురుచండాల యోగం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే గురువు బలహీనమైన మరి ఆ శని లేదా గుడికుడితో కాంబినేషన్ ఉన్నా కూడా వాస్తవంగా గురుచండాల యోగం అనేది ఏర్పడుతుంది. సమస్యలు ఏమన్నా వస్తాయంటారు? ఆ సమస్యలు వస్తాయమ్మా. గురుచండాల యోగానికి గురువు యొక్క మరి సమస్యలు ఎలా వస్తాయంటే, గురువు రాహువులు వచ్చి తనుభావంలో, అంటే లగ్నంలో కలిశారనుకోండి, మనసుకు సంబంధించిన, అంటే మనసు సరిగా లేకపోవటం, ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్ అనేవి తనుభావంలో వస్తాయి. అలాగా ద్వితీయ భావంలో గురు రాహులు ఉన్నారనుకోండి, ధనానికి ఆటంకం కలుగుతుంది. అంటే ధనం కొంత వస్తుంది, మిగతాదంతా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ధన సమస్య అనేది వస్తుంది. అంటే 100 రూపాయలు మనకి సంపాదిస్తున్నాం, 200 ఖర్చు అవుతుంది, రుణాలు అవుతాయి దానివల్ల. గురు రాహులు అన్న ద్వితీయంలో ఉండటం వల్ల. అలానే తృతీయంలో ఉండటం, అలా తృతీయంలో ఉండటం వల్ల సోదరులకి వాళ్ళకి మధ్యలో విభేదాలు వస్తాయి. అంటే అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ విభేదాలను అనుకూలిస్తాయి. అలానే గురు రాహువులు లగ్నం నుంచి 4వ స్థానంలో, చతుర్థ స్థానంలో ఉంటే ప్రాథమిక విద్యకు ఆటంకం కలుగుతుంటుంది వాస్తవంగా. అంటే 10th క్లాస్ వరకు ఉండే విద్యలో మరి విఘ్నాలనే కలుగుతూ ఉంటాయి. అలానే తల్లికి అనారోగ్యం చేయటం, తర్వాత వాహనాలు కొనలేకపోవటం, ఇల్లు కొనటానికి దగ్గరగా వచ్చి మరి విఘ్నం అనేది జరగటం, ఇల్లు కొనలేకపోవటం, అలా 4వ స్థానం. 5వ స్థానం వచ్చేది సంతాన దోషాలు అనేవి కలుగుతుంటాయి. అంటే సంతానం అనేది కలగకుండా ఆగిపోవటం, సంతానం మరి కలుగుతూ ఉండగా మరి స్త్రీలకి సమస్యలు రావటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. అలానే 6వ స్థానంలో కూడా గురు రాహులు ఉంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు. అంటే ఆ శత్రువుల వల్ల ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. అలాగా 7వ స్థానం,
అలా సప్తమ స్థానంలో గురు రాహులు ఉంటే వైవాహిక జీవితంలో సమస్యలు వస్తుంటాయి. అంటే వివాహం దగ్గరికి వచ్చి ఆటంకం కావటం, తర్వాత వివాహ సమస్యలన్నీ కూడా వివాహం అయిన తర్వాత కూడా మరి భార్యాభర్తల మధ్య వైవాహిక జీవిత సమస్యలు అనేవి కలుగుతుంటాయి. అలానే అష్టమ స్థానంలో గురు రాహులకు ఆయుష్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే అనారోగ్యం ఎక్కువగా వస్తుంది. స్త్రీలకు అయితే మాంగళ్య స్థానం అనేది దెబ్బతింటుంది గురు రాహులు అష్టమంలో ఉండటం వల్ల. అలా నవమ స్థానంలో ఉంటే ధనం అనేది ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ధన రాబడి అనేది తక్కువగా ఉంటుంది. హలో 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 నమస్తే అండి. హలో మేడం, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము నల్గొండ డిస్టిక్ యాదగిరిగుట్ట నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం. ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు బాలరాజు. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మా పాప గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అయ్యా. మా పాప డేట్ ఆఫ్ బర్త్ 17/1/2004. 17/1. పేరు చెప్పండి. శివాని పేరు. ఓకే, పుట్టిన సమయం చెప్పండి. రాత్రి 11:10 ఎక్కడ పుట్టారండి? ఈమె వరంగల్ డిస్టిక్ లో పుట్టింది. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈమె కొంచెం మూడీగా ఉంటుందండి, కొంచెం యాక్టివ్ పర్సన్ కాదు, జర స్టడీలో కూడా జర వీక్ ఉంది. ఆమె ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలండి. ఓకే, స్టడీ ఫ్యూచర్ గురించి. ఒకటయ్యా అనురాధ నక్షత్రం అవుతుంది. నక్షత్రాల్లో కల్లా అనురాధ నక్షత్రం కూడా చాలా మంచి నక్షత్రం. వాస్తవంగా అనురాధ నక్షత్రం వాళ్ళకి మంచి అనుకూలత అనేది ఉంటుంది నక్షత్ర ప్రకారంగా. ఇది శని నక్షత్రం, చాలా అద్భుతమైన నక్షత్రం అనురాధ నక్షత్రం. అయితే ఇక్కడ జాతకంలో కన్యా లగ్నమైంది. లగ్నంలో మరి ద్వితీయ స్థానంలో కేతు ఉండటం వల్ల కొంత మూడీగా ఉండే అవకాశం అనేది జాతకంలో ఉంది. అయితే లగ్నాధిపతి బుధుడు అనేవాడు మరి 4వ స్థానంలో ఉండటం వల్ల మూడీగా ఉన్నా కూడా విద్యలు విజ్ఞానాలు జరుగుతున్నా కూడా ముందుకెళ్లే అవకాశం అనేది ఉంది. అయితే జాతకంలో ఈమెకి మెయిన్ ముఖ్యంగా ఏంటంటే వ్యయస్థానంలో గురుదోషం అనేది ఉంది. విద్య గురించి విజ్ఞానాలు జరిగే అవకాశం ఉంటుంది. మూడీగా ఉండటానికి ఇక్కడ ఆ బుధుడు అనేవాడు అనుకూలత ఉన్నా కూడా వ్యయస్థానంలో గురువు ఉండటం వల్ల అనుకూలత లేదు. దానికి బృహస్పతి పాశుపదాస్త్ర అభిషేకం అనేది కూడా మీరు చేసుకోవటం వల్ల, సరస్వతి హోమం చేయటం వల్ల అనుకూలత జరుగుతూ ఉంటుంది. మీరు ఇంటిలో అవసరమైతే తారా మహాదేవి స్తోత్రాన్ని పఠించడం వల్ల అనుకూలత అనేది కలుగుతుంది. గురువుకు సంబంధించిన పూజలన్నీ కూడా చేయటం వల్ల గురువుకి అంతరిక్ష దేవత అయిన తారాదేవి మహాదేవి స్తోత్రాన్ని మరి ఇంటి దగ్గర పారాయణం చేయటం వల్ల మంచి జరిగే అవకాశం అనేది జాతకంలో ఉంది. అయితే ఈ జాతకంలో మెయిన్ ముఖ్యంగా గురువు అనేవాడు అంత అనుకూలతగా లేదు. జాతకంలో బుధుడు అనేవాడు అనుకూలత ఉన్నాడు. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అమ్మాయి 6వ స్థానంలో శుక్రుడు అనేవాడు ఉన్నాడు. వైవాహిక జీవితం ఒకటి, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా మీరు ఎప్పుడైనా సరే ముందుకు వెళ్ళి దాని తగ్గ రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళాలయ్యా. ఓకే, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మీ పర్సనల్ గా కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9849280956 మరియు 9000757587. ఇప్పుడు మీరు జాతకంలో శని ఉంటారని అంటున్నారు కదా. అవునమ్మా. నవగ్రహాల చుట్టూ తిరిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. మరి కొత్తగా అంటే చెప్పిన తర్వాత పండితులు చెప్పిన తర్వాత స్టార్ట్ చేయాలనుకుంటే ఎలాంటి పరిహారం చేసి స్టార్ట్ చేయాలి? నవగ్రహాల ప్రదక్షిణ అనేది మనం చెప్పిన తర్వాత నవగ్రహాల ప్రదక్షిణ అనేది చేసుకోవాలి. ఇక్కడ శివాలయాల్లో ఈశాన్య భాగంలో ఆగమ శాస్త్రం ప్రకారంగా నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాలు 9 కానీ 11 కానీ ప్రదక్షిణ అనేది చేయాలి. 21 కూడా చేసుకోవచ్చు. అయితే నవగ్రహాల ప్రదర్శన చేసి నవగ్రహాలు ఏవే గ్రహాలు అయితే బాగలేదు దానికి అభిషేకం అనేది చేసుకోవాలి. అంటే పంచామృతంతో, పండ్ల రసంతో. ఇప్పుడు ఉదాహరణకి గురువు బాగలేరు అనుకోండి జాతకంలో, ఇప్పుడు మన కాలర్కి గురువుకి ఏంది నవగ్రహాల్లో గురువు ఉంటాడు. ఆ గురువుకి పంచామృతంతో, పండ్ల రసంతో, మరి శనగలతోటి అభిషేకం చేయాలి. అభిషేకం చేసి గురువుకి అధిష్టాన దేవత ఉంటాడు. అంటే అధిష్టాన దేవత, అంతరిక్ష దేవత ఉంటారు. వాళ్ళని వాళ్ళు ప్రసన్నం చేసుకోవాలి. గురువుకు నేను ఇందాక చెప్పినట్టుగా తారా మహాదేవి అనేది ఆమెకి గురువుకు సంబంధించిన బృహస్పతికి అంతరిక్ష దేవత, అంటే మెయిన్ వ్యక్తి అతనే వాస్తవంగా. ఈ తారాదేవి మహాస్తోత్రాన్ని పఠించడం వల్ల వాళ్ళకి గురువు యొక్క అనుకూలత అనేది కలుగుతూ ఉంటుంది. దాన్ని వాళ్ళు ఆచరించాలి. ఆచరించడం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. విజయ గారు హన్మకొండ నుంచి. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి. నిన్న కాల్ కట్ అయిపోయిందండి. నా పేరు అర్చన అండి. అర్చన గారు చెప్పండి. అర్చన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 30/1/1988 అండి. మళ్ళీ ఒకసారి చెప్పండి. జనవరి 30, 1988. జనవరి 30 అమ్మా. 1988. పుట్టిన సమయం చెప్పండి. సాయంత్రం 4 గంటలు.
ఎక్కడ పుట్టారండి? జమ్మికుంట, కరీంనగర్ డిస్టిక్ అండి. కరీంనగర్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఎడ్యుకేషన్ అంటే అయిపోయింది, జాబ్ గురించి ప్లస్ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి. జాబ్ గురించి, లైఫ్ ఎట్లా? అవును, మీది ఆరుద్ర నక్షత్రం అవుతుందమ్మా. ఆరుద్ర నక్షత్రం చాలా మంచి నక్షత్రం. ఇక్కడ లగ్నంలో చంద్రుడు అనేవాడు ఉన్నాడు. మీరు ఉద్యోగం గురించి అని అంటున్నారు. మీది వచ్చేటప్పటికల్లా మిథున రాశి అవుతుందమ్మా. మిథున రాశిలో లగ్నంలో చంద్రుడు ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా, మానసికంగా కొంచెం ట్రబుల్ పడే అవకాశం ఉంటుంది జీవితంలో. తర్వాత 4వ స్థానంలో కేతు అనేవాడు అంత అనుకూలతగా లేదు. మీరు ఉద్యోగ ప్రయత్నం కొంత చేస్తూ ఉండగా, ప్రయత్నాలు చేస్తుండగా కొన్ని సందర్భాల్లో విఫలమయ్యే అవకాశం అనేది మీ జాతకంలో ఉంది. తర్వాత సప్తమంలో శని, అష్టమంలో రవి అనేవాడు ఉన్నాడు. వాళ్ళు కొంత అనుకూలత అనేది మీ జాతకంలో లేదు. ఆ శనికి రవికి ఆ దోషాన్ని మీరు పరిహారం అనేది చేసుకోండి. జూన్ 19 నుంచి గోచారీత్యా గురువు అనేవాడు మీకు అనుకూలత అనేది ఉంటుంది. ఈ లోపల మీరు శని రవి అనే వాళ్ళకి, శని రవి కేతు అనే వాళ్ళకి మీరు దానికి సంబంధించిన జపాలు తదితర హోమాలన్నీ కూడా చేసుకోవటం వల్ల మీకు అనుకూలత అనేది కలుగుతూ ఉంటుంది. మీరు వీలైతే ఇంటి దగ్గర దక్షిణాకాడి మరి స్తోత్రాన్ని ఇంటి దగ్గర పఠించడం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. శనికి అంతరిక్ష దేవత అయిన దక్షిణాకాడి స్తోత్రాన్ని మీరు పఠించండి, మీకు మంచి జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. మీరు వీలైతే ఉద్యోగ పాశుపతాస్త్ర అభిషేకం అనేది ఉంటుంది. ఆ ఉద్యోగ పాశుపతాస్త్ర అభిషేకము, ఈ జపాలు, మరి ఆ యజ్ఞయాగాది క్రతువులు చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. మీరు పరమేశ్వరుణ్ణి పూజించటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. సోమవారం, ప్రతిరోజు కూడా సోమవారం శివాలయాల్లో మీరు దర్శనం చేయండి. చేయటం వల్ల మీకు మంచి అనుకూలత అనేది కలుగుతూ ఉంటుందమ్మా. ఓకేనండి, కాల్ చేసిన ధన్యవాదాలండి. ఇందాక అభిషేకం అన్నారు కదా, కొంతమందికి అనుమానం ఏంటంటే ఇప్పటి వరకు నవగ్రహాల చుట్టూ తిరగలేదు, ఇప్పుడు తిరిగితే లేనిపోని సమస్యలు ఇంకా రావడం జరుగుతుందని అనుకుంటారు. ఒకటమ్మా, ఇక్కడ అనుమానం అనేది ఎలా ఉంటుందంటే పెనుభూతం లాంటిది. ప్రతిదీ కూడా అనుమాన పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. భగవంతుడిని కొలవటం వల్ల మంచే జరుగుతుంది కానీ నవగ్రహాల ప్రదర్శన చేయొచ్చు, ఎవరు కూడా తప్పేం లేదు. భగవంతుడికి ఒక పుష్పాన్ని అర్పించినా కూడా భగవంతుడు అనేవాడు మేలు చేస్తాడు. ఇక్కడ అనుమానం ఏంటంటే జాతకరీత్యా వీళ్ళకి హోరోస్కోపులో కొన్ని గ్రహాలు బాగా లేకపోతే అనుమానం అనేది వస్తుంది. అంటే అనుమానం ఎలా వస్తుంది? అనుమానం కూడా ఒక యోగమే. అంటే చంద్రుడు అనేవాడు బాగలేకపోవటం వల్ల అనుమానం అనేది కలుగుతుంది. అంటే ప్రతిదీ కూడా అనుమానిస్తూ ఉంటారు. అనుమానించిన నవగ్రహాలకు తిరిగితే ఏమవుతుంది, శివుడి దగ్గర తిరిగితే ఏమవుతుంది, వెంకటేశ్వర స్వామి దగ్గర తిరిగితే ఏమవుతుంది? ఏమవుతుంది? ఏమీ కాదు. వాస్తవంగా భగవంతుడు చరాచర సృష్టికి ఆయన లయకారకుడు. సృష్టి స్థితి లయకారకుల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే వాళ్ళు ఉన్నారు. అంటే ప్రపంచంలో మనకు ఏదో ఒక శక్తి ఉంటుంది, ఒక డైరెక్టర్ ఉంటాడు. ఆ శక్తి అనేది మనల్ని నడిపించింది. ఆ శక్తికి మనం ప్రదర్శన చేయడం వల్ల మంచి చేస్తాడు కానీ చెడ్డ అనేది చేయదు. అనుమానాలు ఏమీ లేదు. నవగ్రహాలు ప్రదర్శన చేయొచ్చు. మరి దేవాలయ శ్రీశైలం లాంటి, కాళేశ్వరం, తిరుపతి ఇలాంటి, వేములవాడ ఇలాంటి క్షేత్రాలన్నీ కూడా దర్శించుకోవచ్చు. భగవంతుణ్ణి ఎంతైతే కొలుస్తారో అంత కర్మ అనేది ఫలితం అనేది తగ్గుతుంది వాస్తవంగా అయితే. అంటే కర్మ ఉంటుంది, త్రివిధ కర్మలు అనేవి ఉంటాయి. అంటే పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా కూడా వాళ్ళకి తగ్గుతూ ఉంటుంది మనం భగవంతుడిని ప్రార్థన చేయటం వల్ల. అలా చేయటం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంటుంది. అలా దానిలో అనుమానం పడాల్సిన పని ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మందమరి నుంచి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? శ్రీనివాస్ అండి. నా పేరు శ్రీనివాస్ గారు. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా గురించే అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు. నీ పేరేం పేరయ్యా? శ్రీనివాస్. నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ వచ్చేటప్పటికల్లా చిత్తా నక్షత్రం తులారాశి అవుతుంది. ప్రస్తుతం తులారాశి వాళ్ళకి కొంత అనుకూలత అనేది లేదు. శని అనేవాడు నవంబర్లో పోతున్నాడు. కొంతవరకు ఊరట అనేది కలుగుతూ ఉంటుంది వాళ్ళకి. అయితే గురుబలం అనేది మిశ్రమైన ఫలం అనేది ఉంది. అయితే శని యొక్క మరి అనుగ్రహాన్ని పొందడానికి శని యొక్క తైలాభిషేకం చేయండి. దక్షిణకాళి స్తోత్రం అనేది పుస్తకాల్లో దొరుకుతుంది. దక్షిణకాళి స్తోత్రాన్ని మీరు పారాయణం చేయటం, కాలభైరవాష్టకం అనేది ఒకటి ఉంటుంది. ఆ కాలభైరవాష్టకాన్ని మీరు పఠించడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఏం లెటర్లు రాస్తారయ్యా శ్రీనివాస్ లో? బిజినెస్ చేస్తున్నారుగా. SRI ఏం రాస్తారు మీరు న్యూమరాలజీ ప్రకారంగా? మీ స్పెల్లింగ్ చెప్పండి, నేమ్ స్పెల్లింగ్ చెప్పండి. SRIN శ్రీనివాస్. శ్రీనివాస్ లో VAAS అనేది రాయండి మీరు. WAS రాయటం వల్ల మీకు అనుకూలత అనేది కలుగుతుంటుంది. మీరు ఏదన్నా పని చేపట్టదలుచుకున్న గురువారం రోజు చేపట్టండి.
మీరు పరమేశ్వరుని ఆరాధన చేయండి, మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఆ లెటర్ని మీరు 501 సార్లు రాయండి. గురువారం రోజు సూర్యోదయానికంటే ముందు గురుహోర అనే ఉంటుంది. సూర్యోదయానికంటే ముందు 15 నిమిషాల లోపు గురుహోరలో కానీ, అభిజిత్ లగ్నంలో అంటే 11:30 నుంచి 12:30 వరకు ఉండే అభిజిత్ లగ్నంలో కానీ, బ్రహ్మ ముహూర్తంలో కానీ, గోధూళికా ముహూర్తంలో కానీ మీరు వ్రాయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. అదే ఇప్పుడు ఒక నేమ్ ఉంటే దాంట్లో దాన్ని విడదీసి పలకొద్దు అంటారు. అది పేరు పెట్టేటప్పుడే తెలుస్తుంది కదా, ఈ పేరుతో పిలవద్దు అని చెప్పొచ్చా మనము? అవునా, ఒకటమ్మా, జ్యోతిష్ శాస్త్రంలో శిశువు జన్మించిన తర్వాత ఒక పేరు పెడతారు. ఆ పేరు ఏంటంటే నక్షత్రం ప్రకారంగా పెట్టేది పేరు అంటారు. అంటే ఆ నామ నక్షత్రం ప్రకారంగా పెట్టేది. తర్వాత రెండోది వ్యవహార నామం అంటారు. అంటే సాధారణంగా దేవుడి పేరు, లేదా ఆ క్షేత్రంలో పుట్టారనుకో ఆ క్షేత్రం పేరు, తర్వాత వాళ్ళ పెద్దల పేరు, తాతల పేర్లు, ముత్తాతల పేర్లు ఇలా పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత సంఖ్యాశాస్త్రం ప్రకారంగా ఆ శక్తి అనేది, ఆ వైబ్రేషన్ అనేది ఆ నక్షత్రంలో ఉందా లేదా చూసుకోవాలి. అంటే ఆ నక్షత్రాలన్నీ కూడా కలిపితే మరి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. జన్మతిథి వేరు, అంటే డేట్ ఆఫ్ బర్త్లో బర్త్ నెంబర్ వేరు ఉంటుంది. అంటే జన్మ తేదీ వేరు, అంటే బర్త్ సంబంధించిన వేరు అనేది ఒకటి ఉంటుంది. అంటే బర్త్ నెంబర్ ఒకటి, డెస్టినీ నెంబర్ అని 2 ఉంటాయి. ఆ 2 నెంబర్ని కోయిన్సైడ్ అయిందా లేదా అని చూసుకోవాలి. సంఖ్యాశాస్త్రం ప్రకారంగా చూసుకోవాలి. పేరులో ఏదన్నా మార్పు ఉంటే పేరుని సరి చేసుకోవాలి. అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ అంటే జన్మ తేదీకి, అంటే బర్త్ నెంబర్కి, డెస్టినీ నెంబర్కి కోయిన్సైడ్ అయ్యే పేరు అనేది పెట్టుకోవాలి. అది ఎన్నిసార్లు రాయాలి, తర్వాత సిగ్నేచర్ చేసేటప్పుడు కూడా ఎలా సిగ్నేచర్ చేయాలి అనేది కూడా సంఖ్యాశాస్త్రంలో ఉంటుంది. వాస్తవంగా అలా చేయటం వల్ల మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. మమతా గారు కాల్ కట్టనట్టుందండి. నెక్స్ట్ కుబేర యోగం అంటే ఏంటి? కుబేర యోగం అంటే చాలా మంచి యోగమా, ధనాన్ని కలిసిచ్చే యోగము కుబేర యోగం అంటారు. అంటే కన్యారాశిలో కన్యారాశిలో కొన్ని గ్రహాలు ఉండాలి. ఆ గ్రహాలు ఉన్నదాన్ని కుబేర యోగం అంటారు. అంటే కన్యారాశిలో శని గాని, గురువు గాని, కుజుడు గాని ఉంటే దాన్ని కుబేర యోగం అంటారు. అంటే కుబేర యోగం అనేది మంచి అనుకూలమైన యోగం. వాస్తవంగా ఆ యోగం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ధనం అనేది, లక్ష్మీదేవి అనేది కలిసి వస్తూ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి అనుకూలత అనేది ఎక్కువగా కలిసి వస్తుంటుంది. అలా కన్యారాశిలో ఉండాలి. ఆ గ్రహాలన్నీ ఉంటే వాళ్ళ వల్ల కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా కలుగుతుంది ఆ కుబేర యోగం వల్ల. అది కుబేర యోగం లేని వాళ్ళు కుబేర ధనపాస్పతాస్త్ర అభిషేకం అనేది చేసుకోవడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, పద్మ గారు లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు పద్మ గారు? మా బ్రదర్ గురించి అండి. పేరు చెప్పండి. దయానంద్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. December 30 అండి, 1979. December 30, 1979. పుట్టిన సమయం చెప్పండి. 10 to 11 మధ్యలో అండి. మార్నింగ్. మార్నింగ్. ఎక్కడ పుట్టారండి? అది హాస్పిటల్లో అండి, స్టేషన్ గన్పూర్ ఆ టైప్, వరంగల్. ఓకే, వరంగల్. డేట్ చెప్పు. December 30, 1979. 1979. ఏం పేరు? టైం ఏందమ్మా? దయానంద్ అండి. టైం 10 to 11 మార్నింగ్, ఉదయం పుట్ట. మార్నింగ్ పుట్టు కదా, 10 to 11. చెప్పండి అమ్మా మీ సమస్య. మా తమ్ముడికి పెళ్లి కావట్లేదండి. తనకి పెళ్లి ఎప్పుడు అవుతుంది? స్థిరమైన ఉద్యోగం లేదు. ఇప్పుడు వీళ్ళది కృత్తికా నక్షత్రం అవుతుంది అమ్మా. కృత్తికా నక్షత్రంలో ప్రస్తుతం కూడా వాళ్ళకి కొంత అనుకూలత అనేది లేదు, మిశ్రమైన ఫలితం అనేది ఉంది వీళ్ళకి. ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళకి వృషభ రాశి అవుతుంది, కుంభలగ్నం అవుతుంది. ఈ కుంభలగ్నానికి కొంత లగ్నంలో కేతు అనేవాడు అంత అనుకూలతగా జాతకంలో లేదు. తర్వాత సప్తమ స్థానంలో కుజదోషం అనేది ఉంది. కుజుడు, గురువు, రాహు అనేవాడు కలిసి ఉన్నాడు. వివాహం అనేది దగ్గరగా వచ్చి వెళ్లే అవకాశం అనేది ఉంటుంది జాతకంలో. ఇక్కడ సప్తమంలో కుజుడు అనేవాడు, గురువు అనేవాడు, రాహు అనేవాడు అనుకూలత లేకపోవటం వల్ల వాళ్ళకి మరి ఆ వివాహ సంబంధాలు అనేవి కూడా దగ్గరగా వచ్చి వెళ్లే అవకాశం ఉంటుంది. అష్టమంలో శని అనేవాడు అనుకూలత ఉన్నాడు, కానీ సప్తమాల్లో కుజుడు, గురువు, రాహు దోషాలు అనేవి కూడా మీరు పరిహారం చేసుకోండి. మీ అబ్బాయి అన్నారు కదమ్మా,
మీ తమ్ముడు. తర్వాత ఈ కుజుడు గురువు రాహు సంబంధించిన దోషాలన్నీ కూడా చేసుకుని ఈ కుజుడికి సంబంధించిన బగళాముఖి స్తోత్రాన్ని ఇంటి దగ్గర పారాయణం చేయండి. తర్వాత బగళాముఖి మరి హోమాన్ని చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. కుజదోషం అనేది కూడా అనుకూలత అనేది కలుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు వీలైతే మరి ఆదివారం అమావాస్య రోజు కానీ, శనివారం అమావాస్య రోజు కానీ, మంగళవారం అమావాస్య రోజు కానీ మీరు సముద్ర స్థానానికి వెళ్ళి మరి పాదాలు తడిసేటట్టుగా సముద్రంలో ఉండి, శరీరాన్ని తడవకుండా పాదాలు మాత్రమే తడిసేటట్టుగా ఉండి ఉప్పుని సూర్యుడు యొక్క నమస్కారం చేసుకుని ఉప్పుని సముద్రంలో వదలండి. తర్వాత ఉప్పునే కాకుండా నిమ్మ రసాన్ని కూడా మీరు సముద్రంలో వదలటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. కుజుడి యొక్క పరిహారం జరిగే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత కుజుడికి అంగారక పాశుపతాస్త్ర అభిషేకం చేయడం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉందమ్మా. బిజినెస్ పెట్టుకోవచ్చా గురుగారు? బిజినెస్ పెట్టుకోవచ్చమ్మా. ఏం బిజినెస్ పెట్టాలంటే 10వ స్థానంలో మరి శుక్రుడు అనేవాడు, అంటే స్త్రీలకు సంబంధించినవి కూడా మీరు పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. అంటే స్త్రీలకు సంబంధించిన ఆర్టికల్స్ కొన్ని ఉంటాయి, అలాంటి వస్తువులన్నీ కూడా జాతకంలో పెట్టుకోవచ్చు. తర్వాత రియల్ ఎస్టేట్, అగ్రికల్చర్ సంబంధించినవి కూడా బిజినెస్ బాగుంది. కెమికల్ సంబంధించింది, మెడికల్ సంబంధించి కూడా వీళ్ళకి అనుకూలత అనేది జాతకంలో ఉందయ్యా. గురుగారు చెప్పమ్మా. ఏం పేరు పెట్టుకున్నారమ్మా? దయానంద్ అండి. దయానంద్ లో స్పెల్లింగ్ ఏం రాస్తున్నారమ్మా మీరు? DANA దయానంద్ ND. దయానంద్ లో డి పక్కన AA పెట్టండి అమ్మా, మీకు అనుకూలత అనేది కలుగుతుంది. డి పక్కన AA రావాలి. అంటే సాగర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సాగర్ అని పిలుస్తుంటారా? సాగర్ లో ఏం చేయాలంటే, అంటే ఒకటి ఎక్కువ మంది పిలిచే వాళ్ళని తీసుకోవాలి సంఖ్యాశాస్త్రం ప్రకారంగా. ప్రకారమేమో దయానంద్, ఫ్రెండ్స్ బయట అంతా సాగర్ అని పిలుస్తున్నారు. అంటే వ్యాపారంలో ఏం పేరు పెట్టి పిలుస్తున్నారు? దయానందే తీసుకోవాలి. దయానందులో డి పక్కన 2 ఏలు అనేది చేర్చండి. చేర్చడం వల్ల అనుకూలత అనేది ఉంటుంది. ఈయన మరి వెంకటేశ్వర స్వామిని కొలవటం వల్ల మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందమ్మా. ఈ సంవత్సరం కొంత అనుకూలత అనేది మధ్య రకంగా ఉందమ్మా. దోషాలు అనేవి వీళ్ళకి అనుకూలత వృషభ రాశి వాళ్ళకి జూన్ 19 వరకు బ్రహ్మాండంగా అనుకూలత ఉంది. కానీ ఇక్కడ ఏమిటంటే గురువు కుజుడు రాహు దోషాలు అనేవి జాతకంలో విపరీతంగా ఉంటాయి. ఎందుకంటే వివాహం తర్వాత కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కుజుడు గురువు రాహు జపాలు తదితర హోమం అనేది చేసుకోవటం వల్ల వాళ్ళకి మంచి అనుకూలత అనేది జరిగే అవకాశం అనేది ఉంటుందమ్మా. ఒక్క నిమిషం సార్. అయితే హలో చెప్పమ్మా. అంటే ఈ సంవత్సరంలో బిజినెస్ చేయొచ్చా? తనకి అసలు బిజినెస్ బాగుంటుందా, జాబ్ బాగుంటుందా? బిజినెస్ పెట్టుకుంటే ఏ కాలంలో, ఈ ఇయర్ లోపల ఎప్పుడు పెట్టుకోవాలి? జూన్ 19 లోపల పెట్టుకోవాలమ్మా. జూన్ 19 గారు మీరు పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కూడా కాల్ చేయొచ్చు. కాల్ లెస్ వెయిట్ చేస్తున్నారు కదా, ల్యాప్టాప్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యను తెలపండి. ఓకేనండి. ఇప్పుడు ఎంతమందికి డబ్బు విద్య అన్ని ఉన్నా కూడా మనశ్శాంతి అనేది ఉండదు. ఎన్ని చేసినా, ఎన్ని పూజలు చేసినా ఉండదు. దానికి పరిహారం ఏంటంటే మానసికానికి గ్రహం ఏంటంటే చంద్రుడు. ఈ చంద్రుడు అనే వాడిని ప్రసన్నం చేసుకోవాలి వాస్తవంగా అయితే. అంటే ధనం ఉంటుంది, కొంతమందికి వ్యాపారం ఉంటుంది, బ్రహ్మాండంగా నడుస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే చంద్రుడు అనేవాడు అనుకూలత అనేది ఉండదు. ఈ చంద్రుడికి సంబంధించిన జపం కానీ, చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని కానీ వీళ్ళు పొందాలి వాస్తవంగా అయితే. అక్కడ అన్నీ ఉంటాయి, అన్నీ ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అక్కడ చంద్రుడి యొక్క అనుకూలత అనేది వాళ్ళు కలుగజేసుకోవడానికి దానికి చంద్ర జపం అనేది చేయటం వల్ల వాళ్ళకి మంచి అనుకూలత అనేది కలుగుతుంది వాస్తవంగా అయితే. అంటే చంద్రుడికి మనకి అంతరిక్ష దేవత ఉంటుంది, భువనేశ్వరి మాత. ఆ భువనేశ్వరి మాతని ప్రసన్నం చేసుకోవాలి. ఆ ప్రసన్నం చేసుకోవటం తర్వాత చంద్రుడికి అధిష్టాన దేవత ఉంటుంది పార్వతీదేవి. ఆ పార్వతీదేవిని ప్రసన్నం చేసుకో, అంటే అమ్మవారిని ఎక్కువగా కొలవాలి. అంటే భువనేశ్వరి మాతని, పార్వతీదేవిని ప్రసన్నం చేసుకోవటం వల్ల మానసికంగా చంద్రుడిని కూడా ప్రసన్నం చేసుకోవటం వల్ల మరి మానసికంగా వాళ్ళు మానసిక అశాంతికి తొలగిపోయి శాంతి అనేది కలుగుతుంటుంది వాళ్ళకి వాస్తవంగా. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నా వరంగల్ నుంచి. హలో హలో నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరండి? రవీందర్ రావు. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నాదే మేడం. 49 years ఉంటాయి. కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ పేరు రవీందర్ రావు. రవీందర్ రావు.
నేమ్ మీద చెప్పండి. రవీందర్ రావు వచ్చేటప్పుడే అయ్యా తులారాశి అవుతుంది. రవీందర్ రావుకు ప్రస్తుతం జూన్ 19 తర్వాత కొంత అనుకూలత అనేది కలుగుతుంటుంది. అంటే శనినేవాడు జన్మ శనినేవాడు తులారాశి వాళ్ళకున్నాడు. జూన్ 19 తర్వాత కొంతవరకు మీకు రెండో స్థానంలో ద్వితీయ స్థానంలో శని రావటం వల్ల అనుకూలత అనేది కలుగుతుంది. వాస్తవంగా గురువు అనేవాడు కొంత అనుకూలతగా జాతకంలో ఉన్నా కూడా శనినేవాడు పోవటం వల్లనే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. శనినేవాడు నవంబర్లో తొలగిపోతాడు. గురువు అనేవాడు మరి జూన్ 19లో మారటం వల్ల కొంత అనుకూలత అనేది కలుగుతూ ఉంటుంది. మీకు నవంబర్ తర్వాత మంచి ఫలితాలని వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే జూన్ 19 దాటిన జూన్ 20 దాటిన తర్వాత కొంచెం అంతర్దశ అనేది మీకు జాతకంలో మారుతుంది. జూన్లో అంతర్దశలో మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది అయ్యా. అదే ఫైనాన్షియల్ గురించి మీరు కొంచెం జూన్ 20 దాటిన తర్వాత కొంచెం అంతర్దశ మారటం వల్ల కూడా మీకు మంచి అనుకూలత అనేది ఉంటుంది. ఎందుకంటే మీకు సమయంగా వాస్తవంగా డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా లేదు. మీకు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఫార్మిస్ట్రీ ప్రకారంగా మా లాంటి పండితులను కలిస్తే మీకు చూసి వివరంగా చెప్పడానికి మరి చెబుతాం వివరంగా. దాన్ని బట్టి మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళటం అనేది మంచిదయ్యా. కాల్ చేసే వాళ్ళు మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైం, ఇంకా ఎక్కడ పుట్టారో వివరాలు చెప్తే ఇంకా క్లియర్ గా చెప్పడానికి ఉంటుందమ్మా. ఓకే అండి. నెక్స్ట్ పార్వతీ పరమేశ్వర యోగం గురించి. అవునమ్మా, పార్వతీ పరమేశ్వర యోగం అంటే ఏమిటంటే ఇది వివాహాలకు సంబంధించిన యోగం. వాస్తవంగా అంటే వివాహం చేసేటప్పుడు పార్వతీ పరమేశ్వర యోగం ఉంటే పార్వతీ పరమేశ్వరులాగా శుభంగా ఉంటారు అనేది పార్వతీ పరమేశ్వర యోగం అంటారు. వాస్తవంగా పార్వతీ పరమేశ్వర యోగం అంటే జన్మ లగ్నంలో గురువు ఉండాలి, అంటే జన్మ లగ్నంలో బృహస్పతి ఉండాలి, లాభస్థానంలో కుజుడు ఉండాలి, దశమంలో రవి ఉండాలి. దాన్ని పార్వతీ పరమేశ్వర యోగం అని అంటారు. ఈ యోగంలో వివాహం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రశస్తంగా ఉంటుంది, మంచి వివాహం అని జరుగుతుంది, దాంపత్య అనుకూలత జరుగుతుంటుంది. వాస్తవంగా తర్వాత మరి. హలో, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. సుమిత్ర గారు చెప్పండి. మా పాప గురించి తెలుసుకోవాలి. పాప పేరు చెప్పండి. శ్రీకృతి సుకుమార్ అండి. ఒకసారి చెప్పండి మళ్ళీ. శ్రీకృతి సుకుమార్. శ్రీకృతి సుకుమార్. సుకుమార్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఫిబ్రవరి 1 అండి, 1998. పుట్టిన సమయం నైట్ 10:40 అండి. ఓకే. ఎక్కడ పుట్టారండి? హైదరాబాద్ అండి. 10:40. అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? పాప గురించి అండి. పాప కొంచెం సరిగా చదవట్లేదు. తను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. మార్కులు తక్కువ వచ్చినాయి, డల్ గా ఉంటుంది, ఏం మాట్లాడట్లేదు, అసలు చదువుతుందా చదవదా కూడా తెలియట్లేదు. తనకి ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ గురించి? అమ్మా మీది 1-2-1998 కదమ్మా? 98 అవుతుంది. ఏం పేరు? శ్రీకృతి సుకుమార్. KRU ఆ పేరు రాస్తున్నారు మీరు? శ్రీకృతి. 1 ఫిబ్రవరి 1998 ఆదివారం రోజు జన్మించిందమ్మా. రేవతి నక్షత్రం 1వ పాదం అవుతుంది. రేవతి నక్షత్రం చాలా మంచి అద్భుతమైన నక్షత్రం, బుధుడు యొక్క నక్షత్రం. అంటే బుద్ధి కుశలత అనేది ఎక్కువగా ఉంటుంది వాస్తవంగా. అయితే ఇక్కడ కన్యా లగ్నం అయింది అమ్మాయి జాతకంలో. కన్యా లగ్నానికి మరి ఈ జాతకంలో రాహు అనేవాడు వ్యయ స్థానంలో పడ్డాడు. వ్యయ స్థానం రాహు ఉండటం వల్ల మరి ఆ విఘ్నం అనేది కలుగుతుంటుంది. జీవితంలో అన్ని సమస్యలు అనేది కూడా కలుగుతూ ఉంటాయి అమ్మాయి జాతకంలో. అయితే జాతకంలో 6వ స్థానంలో రవి బుధులు అనేవాళ్ళు ఉన్నారు. ఆరోగ్యపరంగా, మానసికంగా, శారీరకంగా ఈమెకి జాతకంలో దోషం అనేది ఉంది. గురువు అనేవాడు కూడా ఇక్కడ కుజకేతువులతో కలవటం వల్ల విద్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి స్టెప్ వేయాలి. దానికి దోషాలు అనేవి కూడా పరిహారం చేసుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందమ్మా. మెయిన్ ముఖ్యంగా ఇక్కడ రవి బుధుడు కుజుడు గురువు అనేవాడు అనుకూలత అనేది లేదు జాతకంలో. ఈ జాతకంలో లేకపోవటం వల్ల ఈ రవి అనేవాడు 6వ స్థానంలో పడ్డాడు. గురువు అనేవాడు 7వ స్థానంలో ఉండటం వల్ల అంత అనుకూలత అనేది జాతకంలో లేదు. 5వ స్థానం రవి బుధుడు, 6వ స్థానంలో కుజ గురువులు అనేవాళ్ళు, ఆ షష్టమంలో అంటే శత్రుస్థానంలో కుజ గురువులు పట్టడం వల్ల అనుకూలత అనేది లేదు జాతకంలో. ఆ దోషాలు మీరు పరిహారం చేసుకుని మీరు ముందుకు వెళ్ళటం వల్ల మరి మంచి జరిగే అవకాశం ఉంటుంది. మీకు వీలైతే కుజుడు గురువు రవి బుధుల జపాన్ని తదితర హోమాన్ని చేసుకోవటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందమ్మా. నేమ్ కరెక్షన్ ఏమని ఇస్తారా గురువు? చెప్పమ్మా. నేమ్ కరెక్షన్ ఏమన్నా చెప్తారా? చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి. శ్రీకృతికి ఏమని ఇస్తారండి? శ్రీకృతిలో SRI పక్కన
2 ఐలు చేర్చండి అమ్మా. 2 ఐలు చేర్చాలి. 2 ఐలు చేర్చండి, బాగుంటుంది. ఓకే సార్. అంటే తను బాగా డిస్టర్బెన్స్ గా ఉంది, అసలు చదవట్లేదు ఇయర్. మీరు అంటే ఇప్పుడు మీ దగ్గరకు వస్తే రెమెడీస్ చెప్తారా? నేను చెబుతానమ్మా. నా అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తే, ఇక్కడ ఏంటంటే స్థూలాభావం వల్ల అక్కడ మనం మీరు అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తే నేను మీకు వివరంగా దానికి సంబంధించిన రెమెడీస్ అన్నీ కూడా దాని పరిష్కారం ఇస్తాను, పరిష్కారం చేస్తాను కూడా అమ్మా. ఓకే సార్, మంచిది, థ్యాంక్ యూ. చెప్పమ్మా. ఇది పార్వతీ పరమేశ్వర యోగం గురించి మరింత. పార్వతీ పరమేశ్వర యోగం అంటే వివాహంలో ప్రశస్తమైన యోగం, అంటే వివాహ ముహూర్తానికి అది మంచి యోగం వాస్తవంగా. అయితే ఏంటంటే ఇక్కడ జన్మ లగ్నంలో గురువు ఉండాలి. అంటే జన్మ లగ్నంలో గురువు ఉండటం అంటే ఏంటంటే సమస్త దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి ఆ ముహూర్తానికి. అంటే వివాహం యొక్క ముహూర్తానికి సమస్త దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి. అంటే ఏ మనకి పంచరహితం కానీ వివాహాల్లో ఉంటాయి పంచరహితం కానీ ఆ దోషాలన్నిటికి కూడా పరిహారం అనేది అవుతుంది. అలానే దశమ స్థానం మరి రవి అంటే దశమ స్థానంలో రవి ఉండటం వల్ల విపరీతమైన మంచి మరి దాంపత్యంలో మంచి అనుకూలత అనేది కలుగుతుంటుంది. లాభస్థానంలో కుజుండటం వల్ల కూడా సమస్త దోషాలన్నీ కూడా పటాపంచలవుతాయి. అంటే ఇది పార్వతీ పరమేశ్వర యోగం అంటే ఏంటంటే వివాహాల్లో బ్రహ్మాస్త్రం లాంటిది. అంటే అది నెంబర్ 1 యోగం అని అర్థం. అంటే ఆ యోగంలో వివాహం చేసుకుంటే అంతా కూడా అనుకూలత కలుగుతుంది. అంటే మంచి సంతానం కలుగుతుంది, మంచి విద్య వస్తుంది, తర్వాత మంచి ఉద్యోగం వస్తుంది వాళ్ళకి. అంటే దాంపత్యం మధ్య కూడా ఐక్యత అనేది కలుగుతూ ఉంటుంది, అంటే సమస్యలు లేకుండా అలా ఉంటుంది ఆ యోగం. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు అరుణ అండి. అరుణ గారు, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా గురించే తెలుసుకుందామనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. ఆగస్టు 3వ తారీఖు 1975 అండి. మార్నింగ్ 6 గంటలకి. ఎక్కడ పుట్టారండి? నర్సరాపేట అండి. నర్సరాపేట. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కొంచెం చికాగ్గా ఉందండి మానసికంగా, అందుకని తెలుసుకుందామనేసి. మానసిక సమస్య. అమ్మ మీది కర్కాటక లగ్నం అవుతుంది జాతకం. వాస్తవంగా కర్కాటక లగ్నం వృషభ రాశి అవుతుంది. ఈ వృషభ రాశి వాళ్ళకి మీకు ఏమైందంటే చంద్రుడు అనేవాడు కేతువుతో కలిశాడు. అంటే మానసికాన్ని తెలిపేది, మానసిక అశాంతిని తెలిపేది చంద్రుడు. చంద్రుడు అనేవాడు పాపగ్రహమైన కేతువుతో కలిశాడు. కేతువుతో కలవటం వల్ల కూడా ఎలా ఉంటుందంటే మానసిక ఆందోళన, భయము, విపరీతమైన చెడు స్వప్నాలు రావటం, భయ ఆందోళనలు కలగటం, తర్వాత ఏ పని చేసినా కూడా కార్యరంగంలో ఇదైతే విఘ్నత అనేది కలగటం అనేది కలుగుతూ ఉంటుంది వాస్తవంగా. అంటే ఏ పనిలో కూడా మీరు ముందుకు వెళ్ళలేకపోతారు. ఇక్కడ ఏంటంటే ప్రభావం అనేది చంద్రుడు కేతుతో కలవటం అనేది మీ జాతకంలో అంత అనుకూలత అనేది లేదు. లగ్నంలో శని కూడా ఉన్నాడు. లగ్నంలో శని ఎలా ఉంటా అంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి శని తిరుగుతున్నట్టుగా మరి ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా శని అనేవాడు స్లోగా పనులు చేస్తూ ఉంటాడు. అలాగా చేయటం వల్ల కూడా మానసిక అశాంతి ఎప్పుడైతే మనకి పనులని జరగలేదో అందువల్ల ఆటోమేటిక్ గా మీకు మానసిక అశాంతి అనేది వస్తుంది. ఆ అశాంతికి చంద్రకేతువుల దోషాన్ని మీరు పరిహారం చేసుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుందమ్మా. లగ్నంలో శని, చంద్రుడు, కేతు అంటే చంద్రుడి యొక్క జపము, కేతువు యొక్క జపము, శని యొక్క జపం అనేది మీరు చేయటం వల్ల మీకు అనుకూలత కలుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే పంచమ స్థానంలో రాహు ఉన్నాడు. రాహు ఉంటే సర్పదోషం అనేది ఉంటుంది జాతకంలో. సర్పదోష నివారణ కూడా మీరు చేసుకోవడం, సర్పదోషం వల్ల కూడా మానసిక అశాంతి అనేది కలుగుతూ ఉంటుంది. ఆ అశాంతి వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ పంచమ స్థానంలో రాహు అనేవాడు మీరు ఆ సర్పదోష నివారణ చేసుకోండి. మీకు వీలైతే ధూమావతి చిన్నమస్తాదేవి స్తోత్రాన్ని మీరు పారాయణం చేయండి. పారాయణం చేయటం వల్ల మీకు అనుకూలత అనేది కలుగుతుంది. సర్పసూక్త రుద్రాభిషేకం అనేది మీరు గృహంలో చేసుకోవటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందమ్మా. ఓకేనండి, కాల్ చేసిన ధన్యవాదాలండి. ఇందాక అది పార్వతీ పరమేశ్వర యోగం అనేది పెళ్లికి పెళ్లికి మంచిదమ్మా. మరి ఇప్పుడు జాతకాలకి సంబంధం ఉంటుందంట? జాతకాలకి కొంత సంబంధం ఉంటుంది. అంటే ఆ జాతకంలో ఎవరైతే జాతకం ఉంటారో ఆ జాతకులకు కూడా ఈ పార్వతీ పరమేశ్వర యోగంలో చేస్తే బాగుంటుంది. అంటే జాతకాల్లో 2 దోషాలు ఉన్నాయి. అమ్మాయి అబ్బాయి జాతకంలో దోషం ఉంది, ఈ యోగంలో చేస్తే బాగుంటుంది అనే యోగాలు కూడా ఉంటాయి. అంటే ఒక లింక్, అంటే ఈ జాతకాల బాల ఈ యోగంలో మనం వివాహం అనేది చేసుకోవాలి, ఆ చేసుకోవటం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది ఆలోచన ఇక్కడ. అంటే ఆ యోగంలో చేసుకుంటే ప్రశస్తంగా ఉంటుంది వాస్తవంగా. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నటరాజ్ గారు హన్మకొండ నుంచి. మేడం హలో నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 2/3/1978. 1978.
టైం 12:40 మేడం. 12:40 మార్నింగ్ ఆఫ్టర్నూన్. ఓకే. మార్చ్ 2 అవును మేడం. మార్చ్ 1978. అవునండి. ఓకేనండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం, నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుందని. ఓకే. ఎక్కడ పుట్టారండి? హన్మకొండ అండి. ఓకే, హన్మకొండ నుంచి. మీది జ్యేష్ఠ నక్షత్రం అవుతుందయ్యా. జ్యేష్ఠ నక్షత్రము మిథున లగ్నం అవుతాం. లగ్నంలో కుజగురువులు అనేవాళ్ళు ఉన్నారు. కుజగురువులు ఉండటం వల్ల ఏంటంటే, కుజుడు అనేవాడు పాపగ్రహం, గురువు అనేవాడు శుభాన్నిచ్చి ధనాన్నిచ్చి వాక్కునిచ్చేవాడు గురువు. ఇక్కడ కుజుడు అనేవాడు ఏంటంటే శత్రువు, ఆరోగ్యానికి సంబంధించిన వాడు కుజుడు. వాస్తవంగా అయితే కుజగురువుల కాంబినేషన్ అనేది జన్మలగ్నంలో ఉండటం అనేది అంత శ్రేయస్కరం కాదు. ఇక్కడ ఏ పనులు చేసినా విఘ్నం అనేది కలుగుతుంది. ధనం అనేది ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత జాతకంలో మీకు 6వ స్థానంలో చంద్రుడు అనేవాడు ఉన్నాడు. ఎప్పుడు కూడా మానసికంగా శత్రువులు అనేవాళ్ళు ఏర్పడతారంటే, మీ మానసికంగా ఎలా ఏర్పడుతుంటే ఆ మానసికమే మీకు శత్రువులు అనేవాళ్ళు ఉంటారు. అంటే మానసిక దౌర్బల్యము అంటారు వాస్తవంగా. అంటే మానసికంగా మీరు మరి ఆ శత్రుత్వం అనేది పెంచుకుంటారు వాస్తవంగా. అయితే ఈ లగ్నంలో జన్మలగ్నంలో కుజగురువులు అనేవాళ్ళు అంత అనుకూలత అనేది లేదు. ఆ కుజగురువులకు సంబంధించింది మరి ఆ కుజుడుకు ప్రీతికరమైన బగళాముఖి హోమం అనేది మీరు చేయటం వల్ల అనుకూలత అనేది కలుగుతూ ఉంటుంది. గురు జపాన్ని కూడా మీరు చేయండి. చంద్రుడు యొక్క మరి జపాన్ని కూడా చేయటం వల్ల మీకు మంచి అనుకూలత అనేది కలుగుతుంది. ఆ దోషాలనేవి కూడా మీరు మరి అనుకూలంగా ఆ దోషాలన్నీ కూడా పరిహారం చేసుకోండి. పరిహారం చేసుకోవటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. కాలభైరవ అష్టకాన్ని రోజు కూడా మీరు పఠించడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. మీరు వీలైతే చేతికి కనకపుష్య రాగాన్ని సూర్యోదయానికంటే ముందు మరి గురుహోరలో కనకపుష్య రాగాన్ని ధరించండి. పంచముకి రుద్రాక్షను కూడా మెడలో వేసుకోవటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందయ్యా. ఓకేనండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. ఇప్పుడు వ్యాపారం అనేది ఏ టైంలో స్టార్ట్ చేస్తే, ఏ జాతకం వాళ్ళైనా కానీ ఏ టైంలో స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది? వ్యాపారం అనేది ఏ జాతకం వాళ్ళకు, ఒక్కొక్క జాతకం వాళ్ళకు ఒక్కొక్క టైం ఉంటుంది. వాస్తవంగా ఏంటంటే మనకి సూర్యుడు ఉదయించే దగ్గర నుంచి మళ్ళీ ఉదయించే వరకు 24 గంటల ప్రమాణం ఉంటుంది. ఈ 24 గంటల ప్రమాణంలో వాస్తవంగా బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజాను వచ్చే ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. అంటే బ్రహ్మదేవుడు నిద్రలేచుంటాయి బ్రహ్మ ముహూర్తం. తర్వాత మనకి అభిజిత్ లగ్నం ఉంటుంది. అంటే 11:30 నుంచి కూడా 12:30 వరకు ఉండేది అభిజిత్ లగ్నం అంటారు. అక్కడ తర్వాత గోధూళికా లగ్నం అంటారు. అంటే సాయంత్రం ఆవులు మేతమేసి ఇంటికి వచ్చే సమయం అనేది మన గోధూళికా ముహూర్తం అంటారు. అంటే 5:30 నుంచి 6:30 వరకు ఉండే ముహూర్తం అనేది ఇంపార్టెంట్. అయితే ఈ ముహూర్తాల్లో ఏ దోషాలన్నీ కూడా ఉన్నా కూడా ఆ ముహూర్తంలో మనం వ్యాపారం చేయటం వల్ల పరిహారం అనేది జరుగుతూ ఉంటుంది వాస్తవంగా. అయితే ఆ పరిహారాన్ని కేవలం ఆ టైమే కాకుండా వాళ్ళ జన్మ నక్షత్రము, తారాబలము, లగ్నము ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకొని వ్యాపారాన్ని పెట్టాలి. సంఖ్యాశాస్త్ర ప్రకారం కూడా ఏ వ్యాపారం ఏ అక్షరాలు అయితే బాగుంటుంది. ప్లస్ ఆ వ్యాపారం ప్రారంభం చేసేటప్పుడు వాస్తుపరంగా ఏమైనా దోషాలు ఉన్నాయా, అంటే వీధి సోర ఉందా, ఏమైనా దోషాలు ఉన్నాయి, ఈశాన్యంలో ఏముంది, ఇలాంటివన్నీ కూడా చూసుకొని వ్యాపారాన్ని చేయటం వల్ల వాళ్ళకి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. అలాంటి స్టార్డమ్ అనేది వస్తుంది వాళ్ళకి వ్యాపారం చేయటం వల్ల. ఓకే, నెక్స్ట్ కాలర్ సంగీత గారు. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. సంగీత అండి, హైదరాబాద్. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నా? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 22 డిసెంబర్ 85. హలో. ఓకే, టీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకోండి. సమయం ఎన్నింటికమ్మా? 11:45 నైట్ అండి. 11:45 నైట్ పుట్టారు. ఏ ఊర్లో పుట్టారు? హైదరాబాద్. హైదరాబాద్. ఏం తెలుసుకోవాలంటే పెళ్లి గురించి తెలుసుకోవాలి, మ్యారేజ్ గురించి. మీది భరణీ నక్షత్రం అవుతుందమ్మా, మేషరాశి అవుతుంది, కన్యా లగ్నం అవుతుంది జాతకంలో. ఈ భరణీ నక్షత్రం వాళ్ళకి ప్రస్తుతం కూడా గోచారీత్యా కొంత మరి మేషరాశి వాళ్ళకి కొంత అనుకూలత అనేది మిశ్రమంగా ఉంది. ప్రస్తుతం మాత్రమే బాగుంది. తర్వాత జూన్ 19 తర్వాత పూర్తిగా కొంత అనుకూలత అనేది లేదు. అయితే శని యొక్క
అనుగ్రహాన్ని మరి వీళ్ళు మంచి శని అనేవాడు కొంత అనుకూలత అనేది ఉంది జాతకంలో. అయితే మీరు వివాహం గురించి అడిగారు. మీ లగ్నం వచ్చేటప్పటికల్లా కన్యా లగ్నంలో ద్వితీయంలో కుజకేతువులు అనే వాళ్ళు ఉన్నారు. వివాహం యొక్క ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి. కుజుడు కేతు అనేవాడిని మీరు పరిహారం అనేది చేసుకొని మీరు ముందుకు వెళ్ళటం వల్ల అనుకూలత అనేది కలుగుంటుంది. కళత్తర కారకుడు వివాహ కారకుడు శుక్రుడు అనేవాడు రవితో కాంబినేషన్తో ఏర్పడ్డాడు. రవితోటి మరి సంయోగం చెందాడు. శుక్రుడు యొక్క మరి జపాన్ని భృగుపాస్పదాస్త్ర అభిషేకాన్ని అంగారక పాస్పదాస్త్ర అభిషేకాన్ని చేసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఇంట్లో మీరు కమలాదేవి స్తోత్ర పారాయణం చేయటం వల్ల మీకు మంచి అనుకూలత అనేది కలుగుతుంటుంది. మరి అవి ఎవరైనా సరే అమ్మాయిలు మరి వరపాస్పదాస్త్ర అభిషేకాన్ని, అబ్బాయిలు కన్యాపాస్పదాస్త్ర అభిషేకాన్ని చేసుకోవడం వల్ల మీరు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందమ్మా జాతకంలో. ఓకే, నెక్స్ట్ కాల్ అండి కృష్ణ గారు. నమస్కారం అయ్యా. మా అమ్మాయి చిన్న అమ్మాయి కోసం అండి, ప్రియాంక మా అమ్మాయి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పయ్యా. 0609. హలో, సెప్టెంబర్ 6 0609/1996. టైం చెప్పండి. 12:05 మేడం, మధ్యాహ్నము. ఎక్కడ పుట్టారండి? 12:05 మేడం. ఎక్కడ పుట్టారు? ఇక్కడ చార్మినార్ మేడం, హైదరాబాద్. ఓకే, మా లైఫ్ ఫ్యూచర్ కోసం మేడం, ఎడ్యుకేషన్ పరంగా మా లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది. ఆరుద్ర నక్షత్రం అవుతుంది, వృశ్చిక లగ్నం అవుతుందయ్యా మీది. వృశ్చిక లగ్నానికి ద్వితీయంలో గురువు అనేవాళ్ళు స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే ధనానికి వాక్కుకి ఎలాంటి ఇబ్బంది లేదు. అమ్మాయి జాతకంలో బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇక్కడ 4వ స్థానంలో 5వ స్థానంలో శనికేతువులు ఉండటం వల్ల సర్పదోషం అనేది జాతకంలో ఏర్పడింది. ఆ జాతకంలో సర్పదోషం వల్ల కొంత ఇబ్బందులు అనేది కలుగుతుంటుంది. అంటే ఆరోగ్యపరంగా కానీ తర్వాత ఫ్యూచర్లో విద్యకు సంబంధించిన వాటిల్లో కూడా విఘ్నాలు అనేవి కలిగే అవకాశం అనేది జాగ్రత్తగా ఉండాలి. విఘ్నాలు అనేవి కలిగే అవకాశం ఉంటే సర్పదోష నివారణ అనేది చేసుకోండి. గురువు అనేవాడు బ్రహ్మాండమైన స్థానంలో, అద్భుతమైన స్థానంలో ఉన్నారు. జాతకంలో ఏమి దోషం లేదు. పంచమ స్థానంలో శని కేతు అనేవాళ్ళు దోషం అనేది ఉంది. ఆ దోషాన్ని మీరు పరిహారం చేసుకోవటం వల్ల మరి మంచి జరిగే అవకాశం ఉంటుంది. శని కేతువుల యొక్క జపాన్ని కానీ మరి దాని యొక్క శని కేతువుల యొక్క అధిష్టాన దేవతల ఇంటి దగ్గర పారాయణం చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కూడా కొంత గురువు అనేవాడు అనుకూలత లేదు ఈ మిథున రాశి వాళ్ళకి. ఆ జూన్ 19 తర్వాత గురువు అనేవాడు అనుకూలత అనేది కలుగుతుంటుంది జాతకంలో అయ్యా. లైఫ్ అంటే ఒకటి వివాహం గురించి కొంత సమస్య అనేది జాతకంలో వస్తుంది. వివాహానికి అమ్మాయి జాతకంలో శుక్ర కుజుల కాంబినేషన్ అనేది కలిగింది. ఈ కాంబినేషన్ వల్ల వివాహ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మంచి సంబంధాన్ని, దగ్గరుండే సంబంధాన్ని తెచ్చుకోవడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఆ శుక్ర కుజుల పరిహారాన్ని చేసుకొని మీరు ముందుకు వెళ్ళిపోండి అయ్యా. ఓకేనండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. ఇంకా మీకు వివరంగా తెలుసుకోవాలంటే ల్యాప్టాప్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకే గురుగారు, ఇప్పుడు సర్పదోషం అన్నారు కదా, అది ఏ జాతకం వాళ్ళకి వస్తుంది? అంటే లగ్న కుండల్లో పంచమంలో కుజుడున్నా, పంచమంలో రాహు ఉన్నా, పంచమంలో కేతు ఉన్నా, పంచమంలో శని ఉన్నా కూడా సర్పదోషం అనేది ఏర్పడుతుంది. ఇందులో సర్పదోషంలో 2 రకాలు ఉంటాయి. కాల సర్పదోషం వేరు, సర్పదోషం వేరు. కాల సర్పదోషం అంటే రాహు కేతుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉంటే దాన్ని కాల సర్పదోషము అంటారు వాస్తవంగా. అంటే కాల సర్పదోషంలో అనంత, కుళిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ ఇలాంటి కాలసర్పదోషాలన్నీ కూడా ఉంటాయి. ఆ కాలసర్పదోషాలకి శాస్త్రీయ పద్ధతిలో రెమెడీస్ చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాలి. అంటే సర్పసూక్త పాస్పదాస్త్ర అభిషేకం కానీ, సర్ప హోమం కానీ, రాహుకేతుల యొక్క జపాలు కానీ, రాహుకేతుల యొక్క మరి అధిష్టాన దేవత అంతరిక్ష దేవతల పారాయణం కానీ, మానసాదేవి చరిత్ర చదవటం కానీ, మానసాదేవి స్తోత్ర పారాయణం చేయటం వల్ల కానీ వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది వాస్తవంగా. నీచభంగ రాజయోగం. అవునమ్మా, నీచభంగ రాజయోగం అంటే ఏమిటంటే జాతకంలో నీచ ఉచ్చ అనేది ప్రతి గ్రహానికి వాస్తవంగా నీచ ఉచ్చ అనేది ఉంటుంది. ఉదాహరణకి సూర్యుడు అనే గ్రహాన్ని తీసుకున్నాం అనుకో, రవికి మేషం అనేది ఉచ్చ, రవి అనేది మేషం ఉచ్చ. ఈ నీచం అనేది తులారాశి. అక్కడ తులారాశిలో రవి ఉందనుకోండి, రవి ఉన్నప్పుడు తులారాశికి మళ్ళీ అధిపతి శుక్రుడు అనేవాడు 1, 4, 7, 10 కేంద్రాలలో ఉన్న ఉచ్చస్థానంలో ఉన్నా కూడా ఆ రవి యొక్క దోషం అనేది పరిహారం అవుతూ ఉంటుంది. అంటే ఆ రాస్యాధిపతి ఏదైతే గ్రహము నీచంలో ఉంటుందో ఆ రాస్యాధిపతి కేంద్రాల్లో ఉండాలి. 1, 4, 7, 10 స్థానాల్లో కేంద్రాల్లో ఉండటం కానీ, ఉచ్చలో ఉండటం కానీ ఉంటే దాని యొక్క రవి యొక్క దోషం అనేది పరిహారం అయినట్టు. అంటే నీచ భంగ రాజయోగం అంటారు. ఆ నీచ
నీచం అనేది భంగం అయిపోతుంటుంది. భంగం అయిపోయి అంబటే రాజయోగం అనేది కలుగుతుంటుంది. దానిలోనే వాస్తవంగా అర్థం ఉంటుంది, దానిలోనే అర్థం ఉంటుంది. అంటే నీచత్వం ఉంటుంది, ఫస్ట్ వస్తుంది, తర్వాత భంగం కలుగుతుంది, మూడో పాయింట్లో రాజయోగం కలుగుతుంది. అంటే నీచత్వం పోయి భంగం కలిగి, ఆ నీచానికి భంగం కలిగి రాజయోగం అనేది కలుగుతూ ఉంటుంది అని అర్థం. అంటే ఏ గ్రహానికైనా సరే, రవికే కాదు చంద్రుడికే కాదు, ఏ గ్రహానికైనా కూడా అలా మనం చూసుకున్న తర్వాత ఆ గ్రహం అనేది పటుత్వం వస్తున్నట్టు అర్థం. ఇప్పుడు చాలా మంది నీచభంగ రాజయోగం తెలియదు చాలా మందికి. మేషంలో రవి ఉన్నాడు, తులాలో రవి ఉన్నాడు, ఆ దోషమేమో అనుకుంటాడు. అలా ఉండదు. ఈ రవికి సంబంధించిన తులారాశికి అధిపతి అయిన శుక్రుడు అనేవాడు 1-4 జన్మ లగ్నం నుండి, చంద్ర లగ్నం నుండి కానీ 1, 4, 7, 10 స్థానాల్లో మరి శుక్రుడు ఉండేటట్టయితే, శుక్రుడు ఉంటే ఆ జాతకంలో రవి యొక్క దోషం తొలగిపోతుంటుంది. ఉదాహరణకి ఆ మేషానికి మరి 7వ స్థానం తుల అవుతుంది, తులలో రవి ఉన్నాడు. ఆ శుక్రుడు అనేవాడు మీనరాశిలో ఉచ్చస్థానంలో ఉంటే ఆ జాతకుడికి రవి దోషం పోయినట్టు అర్థం. అంటే తులారాశిలో రవి ఉండి మీనరాశిలో శుక్రుడు అనేవాడు ఉంటే రాజభంగ యోగం జరిగినట్టే. రవి యొక్క ఫలితాలు అనేవి ముందుకు వస్తాయి. అది రవి యొక్క నీచభంగ రాజయోగం లేదనుకోండి, ఆ గ్రహం అనేది విఫలత్వం అవుతుంది. అంటే వికలత్వం ఏర్పడుతుంది, అంటే పని చేయదు. అది అలా జరుగుతూ ఉంటుంది నీచభంగ రాజయోగం. అంటే ప్రతి గ్రహానికి అంతే వాస్తవంగా అలా చూసుకోవాలి జాతకం. అంటే జాతకంలో అనాలిసిస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా చేయటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. సౌమ్య గారు. నమస్కారం అండి. హలో, మీ పేరండి? సౌమ్య అండి. మా పాప గురించి తెలుసు. పాప గురించి డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 30 ఏప్రిల్ 30 1993. టైం చెప్పండి. 11:53 AM. ఎక్కడ పుట్టిరండి? హైదరాబాద్ అండి, ఎర్రగడ్డ. 30వ తారీఖు ఏప్రిల్ 4 1993. మనకు వివాహము చూస్తున్నాం, దగ్గరికి వస్తూనే పోతున్నాయండి. 11 గంటల సమయం కరెక్ట్ చెప్పాయా? 11:53 అండి. 11:53. సౌమ్య అని పేరు రాస్తున్నారా మీరు? సౌమ్య అంటే ఇక నేను సంతోష్ మాత టెంపుల్ లో చేస్తుంటే ఆమె పేరు పెట్టుకున్నాను. 11:53 AM. అయ్యేమండి, అవునండి. అమ్మాయిది వచ్చేటప్పటికల్లా జాతకంలో కొంత అనుకూలత అనేది లేదు. అయితే ఆశ్లేష నక్షత్రము, కర్కాటక రాశి, కర్కాటక లగ్నం అనేది ఉంటుంది, లగ్నం అవుతుంది. మీరు జాతకంలో అడిగారు వివాహం గురించి అని. ఇక్కడ ఏమవుతుందంటే కర్కాటక లగ్నము, మరి ఇక్కడ లగ్నంలో మరి వాస్తవంగా 13 నక్షత్రాల్లో కూడా ఆశ్లేష నక్షత్రం కూడా వస్తే కుజదోష భంగాన నక్షత్రంలో. అయితే జన్మ లగ్నంలో కుజుడు ఉండటం వల్ల కొంత అనుకూలత అనేది ఉండదు. ఇక్కడ ఏమైందంటే జన్మ లగ్నంలో కుజ చంద్రుల కాంబినేషన్ కలిగింది, శశిమంగళ యోగం అనేది జాతకంలో ఏర్పడింది. ఇది వాస్తవంగా మంచి యోగము. ఆశ్లేష నక్షత్రానికి కుజదోష భంగమైంది. కుజదోషం గురించి ఏం ఆలోచించాల్సిన పని లేదు జాతకంలో. అయితే కర్కాటక లగ్నానికి మరి ఈ పంచమ స్థానంలో రాహు అనేవాడు ఏర్పడ్డాడు. సర్పదోషం అనేది జాతకంలో ఏర్పడింది వాస్తవంగా. అయితే ఈ సర్పదోషం నివారణ అనేది మీరు చేసుకోండి. తర్వాత 6, 7 ఏడవ స్థాన అధిపతి అయిన మరి శని అనేవాడు అష్టమ స్థితిలో ఉన్నాడు. సప్తమాధిపతి ఎప్పుడూ కూడా అష్టమ స్థానంలో కానీ స్త్రీలకి మరి షష్టమ స్థానంలో కానీ ఉండదు. అంటే వివాహం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహం అనేది దగ్గరగా వచ్చి మనం డిసైడ్ అయిపోతున్న సందర్భంలో మరి అక్కడ మనం అనుకుంటాం అయిపోతుంది ఈ సంబంధం అనుకునే పాయింట్లో మరి వెనక్కి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది జాతకంలో. అయితే సప్తమంలో వివాహ తదనంతరం కూడా అమ్మాయి జాతకంలో దోషం ఉంది. అష్టమ స్థానంలో శని అనేవాడు జాతకంలో ఉండకూడదు. అష్టమ స్థానం అనేది మాంగళ్య స్థానం. మాంగళ్య స్థానంలో శని అనేవాడు ఉండటం వల్ల జాతకంలో భార్యాభర్తల ఇద్దరి మధ్య కూడా సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు శని యొక్క దోషాన్ని మరి రాహు యొక్క దోషాన్ని మీరు పరిహారం చేసుకోండి. శుక్రుడు యొక్క దోషాన్ని కూడా పరిహారం చేసుకుని భృగుపాస్పదాసర అభిషేకం అనేది చేసుకోండి. శని యొక్క మరి జపము, తర్వాత రాహు యొక్క జపము, సర్పదోష నివారణ చేసుకొని ముందుకు వెళ్తే ఆ జాతకంలో విశేషమైన యోగం అనేది, ఆ చంద్రమంగళ యోగం అనేది పైకి వస్తుంటుంది. మిగతా గ్రహాల వల్ల సర్పదోషం వల్ల ఆ యోగం అనేది పైకి రావట్ల అమ్మాయి జాతకంలో. ఈ సర్పదోష నివారణ శాస్త్రీయ పద్ధతిలో చేసుకోవటం, దానికి నవనాగా మండలం ఉంటుంది. నవనాగా మండల ప్రక్రియ అనేది ఒకటి ఉంటుంది. మరి ఆ ప్రక్రియ ద్వారా దాన్ని శాంతింపజేసుకుంటే దానివల్ల మంచి అనుకూలత అనేది కలుగుతుంది. మా లాంటి పండితుల్ని సంప్రదించి ఆ దోషానికి పరిహారం చేసుకొని మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీకు అమ్మాయికి శీఘ్రంగా వివాహం అనేది జరుగుతుంటుంది. మిమ్మల్ని ఎక్కడ కలవచ్చు శాస్త్రి గారు?
నన్ను వనస్థలీపురంలో కలవచ్చయ్యా. నా స్క్రీన్ మీద నెంబర్లు ఉన్నాయి, ల్యాప్టాప్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి పర్సనల్ గా కలవచ్చు. ల్యాప్టాప్ మీద నెంబర్లు ఉన్నాయి. అపాయింట్మెంట్ తీసుకొని ముందుగా వస్తే నేను మీకు క్లియర్ గా నేను చెబుతా. దానికి పరిహారాలు, పరిష్కార మార్గం కూడా నేను సూచించి దాన్ని విజయపదంలో నడిపించే బాధ్యత నాది. ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. ఇప్పుడు నేమ్ కి సంఖ్యాశాస్త్రానికి సంబంధం ఉందంటారు? సంఖ్యాశాస్త్రం అనేది ఒక వైబ్రేషన్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సంఖ్యాశాస్త్రంలో ఒక డేట్ ఉంటుంది, తర్వాత నెల, డేటు, సంవత్సరం ఉంటుంది. దాన్నంతా కూడా యాడ్ చేసేదాన్ని డెస్టినీ నెంబరు అంటారు. వాస్తవంగా ఈ ఒక్క సంఖ్యని బర్త్ నెంబర్ అంటారు. ఈ బర్త్ నెంబర్కి డెస్టినీ నెంబర్కి కోయిన్సైడ్ అవ్వాలి. పేరుకు కోయిన్సైడ్ ఎప్పుడైతే అవుతుందో, అంటే సరిపోతుందో, లింక్ అనేది సరిపోతుందో దానివల్ల ఆ సంఖ్యాశాస్త్రంలో వాళ్ళకి ఆ పేరు పెట్టుకొని పిలవటం వల్ల వాళ్ళకి అభివృద్ధి అనేది కనపడుతుంది. వాస్తవంగా అంటే వాళ్ళకి గ్రహానికి సంబంధించిన అనుకూలత అనేది కూడా కలగాలి. ఇప్పుడు సంఖ్యాశాస్త్రం ప్రకారంగా 1వ నెంబర్ అనేది రవిని సూచిస్తారు, 2వ నెంబర్ వచ్చేటప్పుడు చంద్రుడిని సూచిస్తాడు. ఇలా సంఖ్యలు ఉంటాయి. అంటే వివిధ న్యూమరాలజీ ప్రకారంగా వివిధ గ్రహానికి సంబంధించిన సంఖ్యలే ఉంటాయి. ఆ సంఖ్యల్ని వీటికి సరిపోవాలి. ఆ సరిపోతే వాళ్ళకి అనుకూలత అనేది కలుగుతుంటుంది. వాస్తవంగా అలా ఇప్పుడు ప్రతి గ్రహానికి ఉంటుంది, అలా ప్రతి నెంబర్కి ఉంటుంది. 3 గురువు, అలాగా 5 వచ్చేటప్పుడు బుధుడు, 4 రాహు, ఇలా ప్రతి గ్రహానికి ఉంటుంది. 6 కుజుడు, ఇలాగా 8 వచ్చేటప్పటికల్లా శని అని, 7 కేతు అని, ఇలా ప్రతి గ్రహానికి కూడా వాళ్ళకు అనుకూలత అనేది కలగాలి. వాస్తవంగా అంటే ప్రతి గ్రహానికి ఒక నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ని బట్టి మన సంఖ్యాశాస్త్రం బట్టి చూసుకోవాలి. అలాగా నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నాను. విద్యాసాగర్ రావు గారు. హలో విద్యాసాగర్ గారు, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. హలో 14/3 మార్చ్ 14, 1986. పుట్టిన సమయం చెప్పండి. 8:56 మార్నింగ్. ఎక్కడ పుట్టిరండి? రాజమండ్రి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? లైఫ్ ఎలా ఉంటుందండి? భవిష్యత్ మీది వచ్చేటప్పుడు అశ్వని నక్షత్రం మేషరాశి అవుతుందయ్యా. లగ్నంలో చంద్రరాహుల కాంబినేషన్ అనేది ఏర్పడింది. వాస్తవంగా అయితే మీ జాతకంలో రాహు కేతుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉన్నాయి. ఇక్కడ ఈ యోగాన్ని లగ్నంలో చంద్రుడు, రాహు, సప్తమంలో కేతు ఉండే యోగాన్ని అనంతకాల సర్పదోషము అంటారు. వాస్తవంగా ఈ అనంతకాల సర్పదోషం అనేది జాతకంలో ఉంది. జాతకంలో ఉండటం వల్ల అన్నీ కూడా సమస్యలన్నీ వస్తాయి. మీరు ఎలా ఉంటుందంటే ఒక బాలు పైకేస్తే బ్రహ్మాండంగా ఒక స్థితికి వెళ్ళి కింద పడే అవకాశం అనేది ఉంటుంది జాతకంలో. వాస్తవంగా ఎప్పుడూ కూడా ఏదో సమస్యలతోటి మేటాడుతూ ఉంటారు. మీ జాతకంలో ఏదో సమస్య అనేది వస్తూ ఉంటుంది జాతకంలో. దానికి అనంతకాల సర్పదోషాన్ని శాస్త్రీయ పద్ధతిలో మీరు రెమెడీస్ చేసుకోవటం వల్ల మీకు అనుకూలత అనేది కలుగుతూ ఉంటుంది జాతకంలో. సప్తమంలో కేతువు, అష్టమంలో కుజశనుడు అనేవాడు ఉన్నారు. అష్టమంలో శని అనేవాడు మంచి యోగకారకుడు. అయితే ఇక్కడ కుజుడు అనేవాడు ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలన్నీ వస్తాయి. అంటే ఆరోగ్యానికి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యయస్థానంలో శుక్రదోషం అనేది కూడా ఉంది. మరి భార్యాభర్తల సంబంధాన్ని కూడా కొంచెం అనుకూలతగా, మరి దాంపత్య జీవితాన్ని కూడా చాలా జాగ్రత్తగా మీరు గడుపుతూ వెళ్ళాలి వాస్తవంగా జాతకంలో. దానివల్ల మీకు దోషాలన్నీ కూడా, ఈ దోషాలు ఎప్పుడైతే మీరు అనంతకాల సర్ప దోషానికి నివారణ చేసుకుంటారో ఆ నివారణ చేసుకొని కుజుడికి కూడా నివారణ చేసుకోవటం వల్ల, శుక్రుడికి కూడా నివారణ చేసుకోవటం వల్ల మీకు మంచి అనుకూలత అనేది కలుగుతుంది ఆ జాతకంలో. అనంతకాల సర్పయోగం అనేది ఉంటుంది. నేను రాసిన కాలసర్పయోగం పుస్తకంలో రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు. ఇండియాలో మొట్టమొదటి కాలసర్ప దోషం మీద ఉన్న మొట్టమొదటి పుస్తకమే నాది. దానిలో మీరు పుస్తకాన్ని బయట మీకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ పుస్తకాన్ని మీరు చూడండి. దానిలో అనంతకాల సర్పదోషంలో ఏమేం ఫలితాలు జరుగుతాయి, ఎలా ఉంటుంది అనంతకాల సర్పదోషం, మీకు డయాగ్రామ్తో సహా అనంతకాల సర్పదోషం అనేది ఉంటుంది. ఆ పుస్తకాన్ని మీరు తీసుకోండి, దాన్ని చదవండి, దానికి పరిహారం అనేది చేసుకొని ముందుకు వెళ్ళండి. కాల్ కలవని వాళ్ళు రేపటి భవిష్య జ్యోతిలో కాల్ చేయండి, లేకపోతే ల్యాప్టాప్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి పర్సనల్ గా అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాలర్స్ కి మంచి పరిష్కారం అందించండి. నమస్కారం. ఇది ఇవాళ భవిష్య జ్యోతి కార్యక్రమం. తిరిగి రేపటి భవిష్య జ్యోతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.
నిర్మాణానికై గ్రామ సర్పంచుల విజన్. సర్పంచులతో ముఖాముఖి. దేశ్ కి నేత మీ TNN లో. రైతన్న బతుకు మీ TNN లో.